హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. కిషోర్ రాకతో చారు కుట్ర మరింత బయటపడిందని చెప్పాలి. చారుకి సీనుకు పెళ్లి చేయాలని చారు తండ్రి చలపతి రవిక కిషోర్ని కారుతో గుద్దించి నగల పేరుతో పద్మని మోసం చేశారని ఇదంతా కూడా చెప్పడంతో ఆదికి కోపం వచ్చి, నా తండ్రిని చంపాలని చూస్తావా? నిన్న నన్నేమో మంటల్లో తోయాలని చూశావు, ఇప్పుడు నా తండ్రి చావుకి కారణం అవ్వాలనుకున్నావా? ఎందుకు ఇదంతా చేశావు? సీను కోసమే కదా. అయినా ప్రాణంగా ప్రేమించిన సీనుని కూడా నీకే అప్పచెప్పాను కదా అని ఈ విధంగా చారుని ఆద్య ఒక్కొక్క మాట అడుగుతూ ఉంటే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. పద్మ, జానకి అలాగే అందరు కూడా చూస్తూ ఉంటే జానకి వచ్చి, ఆద్య ఏ తప్పు చేసిందని, ఎవరికి ద్రోహం చేసిందని ఆదిని చంపాలనుకున్నావు? తన తండ్రి ప్రాణాలు తీయాలనుకున్నారు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టకూడదు అని చెప్పి జానకి కూడా అంటూ ఉంటే, మరిక రఘురాం ఏం చేయబోతున్నాడు? ఆది ఇక చారుని తనని మంటలోకి తోసిందన్న విషయాన్ని పార్వతి ద్వారా తెలుసుకుంది కాబట్టి మరి ఆ విషయాన్ని రఘురాం ముందు బయట పెడితే నిజంగానే చారుని సీను నుంచి విడదీసి మెడబట్టి బయటకు గెట్టేస్తారని మొదటి తప్పుగా చారుని క్షమించి వదిలేయబోతుందా? ఈలోపు కిషోరిక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నేరుగా ఇంటికి వచ్చి చారు కుట్రని, తన తండ్రి కుట్రని బయట పెట్టబోతున్నాడా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. పద్మ, పార్వతి ఇద్దరు కూడా చారు దగ్గరికి వస్తారు. అప్పుడు వెంటనే పద్మ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి పార్వతి, పొలానికి వెళ్ళావు కదా, మా తమ్ముడికి భోజనం తీసుకొని అప్పుడే వచ్చావేంటి అని అంటూ ఉంటే, రాకుండా ఏం చేయమంటావు వదిన, కొంపలు అంటుకుపోయాయి అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటే, ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే చారు ఇలా అంటూ ఉంటుంది, ఏమైందా, ఇక పిన్ని నేనే ఆద్యని మంటల్లో తోయాలనుకున్న విషయం ఆద్య సీనుబావులతో చెప్పేసిందంట. ఇక నా పని అయిపోయినట్టే పెద్దనాన్న దగ్గర. అదే కానీ జరిగితే పిన్ని అలాగే నువ్వు కూడా ఆద్యని చంపడానికి నాకు సహాయం చేశారని ఖచ్చితంగా పెద్దనంతో చెప్పేస్తాను అని ఈ విధంగా పద్మ, పార్వతి ఇద్దరిని కూడా బెదిరిస్తూ ఉంటుంది చారు. ఇక ఆద్య పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి వీళ్ళ ముగ్గురిని చూసి అక్కడ ఆగిపోతుంది. వెంటనే సీను కూడా వచ్చి, ఏంటద్య చిన్నత్తయ్య నిజం చెప్పిందా అనగానే, చెప్పింది, ఎందుకు చెప్పదు, చారునే నన్ను మంటల్లో తోసిందని, తనకి సహాయం చేశామని మమ్మల్ని అంటావా అని చెప్పి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఇదంతా ఊరికే చెప్పానని అంటుంది సీను. అనగానే, నేను ఎప్పుడో చెప్పాను కదా అద్య, ఖచ్చితంగా చిన్నతయ్య అమ్మ సహాయం లేకుండా చారు ఏమీ చేయలేదు అనగానే, అవును కానీ నేను అంత పెద్ద తప్పేం చేశాను సీను, ప్రాణంగా ప్రేమించిన నిన్ను కూడా చారుకే వదిలేశాను కదా అని అంటూ ఉంటే, నీకు ఇంకా చారు సంగతి బాగా తెలియదు ఆద్య. చారు తడిగుడ్డతో గొంతు కోసే రకం. తనని నమ్మి తనని భారీగా అంగీకరించి నేను తనతో కాపురం చేస్తానని, నా భార్యగా అంగీకరిస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఎప్పటికీ తను నా భార్య కాలేదు అని ఈ విధంగా అంటూ ఉంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సీను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే ఇక పద్మ, పార్వతి, చారు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు, ఖచ్చితంగా మనం ఆద్య కాళ్ళు పట్టుకోవడం తప్ప అనగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, దాని కాళ్ళు నేను పట్టుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, దాని కాళ్ళు పట్టుకోక ఇంకెవరి కాళ్ళు పట్టుకుంటావు? చేసిన తప్పుకి పశ్చాత్తాప పడకపోతే ఎలా? ఇప్పుడు అది కానీ నోరు తెరిచి అన్నయ్య దగ్గర పలానా అని చెప్పిందంటే ఖచ్చితంగా మన ముగ్గురిని మెడపట్టి బయటకు గెట్టేస్తాడు. అది జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఇదే అని చెప్పి అంటూ ఆద్య వెళ్తూ ఉంటే ఆద్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మ ఆద్య ఒకసారి ఇలా పక్కకి రా అని చెప్పి పద్మ, పార్వతి ఇద్దరు కూడా ఆద్యని పక్కకు తీసుకొని వెళ్తారు. చారు కూడా వస్తుంది. ఏంటి మీరందరూ కలిసి నా ప్రాణాలను తీయాలనుకున్నారా అత్తయ్య?
నేను ఎటువంటి తప్పు చేయలేదు కదా. ఎప్పుడూ మిమ్మల్ని సొంత వాళ్ళలా చూసుకున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు బంధం, బాంధవ్యాల గురించి తెలిసింది. మంచి చెడ్డలు తెలిసాయి. మీరు ఎన్నోసార్లు మా అమ్మని తిట్టారు, నన్ను అవమానించారు. అయినా కూడా పడ్డాను. కానీ నా ప్రాణాలు తీయటానికి చారుకి సహాయం చేశారు అంటే తట్టుకోలేకపోతున్నాను అని ఈ విధంగా ఆద్య బాధపడుతూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటుంది చారు. మేము కావాలని చేయలేదు అనగానే, కావాలని చేయలేదా, మంటల్లో కావాలని తోసావు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఈ ఒక్కసారికి క్షమించి వదిలే ఆద్య, ఇంకెప్పుడు నీ జోలికి చారు రాదు అని చెప్పి పద్మ, పార్వతి ఇద్దరు కూడా అంటూ ఉంటే సీను వచ్చి, శభాష్ అమ్మ శభాష్, మీరు ఆది ప్రాణాలు తీయటానికి చారుకి సహాయం చేశారా? ఈ విషయం మామయ్యకి చెప్తే ఏమవుతుందో ఆలోచించారా? ఆద్య ప్రాణాలు తీయడానికి మీరు ఎంత సులువుగా ప్లాన్ చేశారు. అదే ఆద్య ప్రాణాలు పోతున్నాయని తెలిసినప్పుడు ఒక్కొక్కరు ఎంతెంత బాధపడ్డామో మా మనసులకు తెలుసు. నేను ప్రాణంగా ప్రేమించిన ఆద్యని నాకు దూరం చేశావు. చారుని తీసుకొచ్చి పిట్టల మీద కూర్చోబెట్టి తనకి నాకు పెళ్లి జరిగేలా చేశావు. నీ కొడుకు సంతోషం కంటే నీకు నగల మీద ఉన్న వ్యామోహంతోనే చారుని తీసుకొచ్చి నాకు అంటగట్టావు. చారుని భార్యగా ఎప్పటికీ చూడలేనని చెప్పినా కూడా ఆద్యని నాకు దూరం చేసి చారుని నాకు దగ్గర చేయడానికి, ఆద్యని చంపడానికి చారుతో కలిసి కుట్ర చేశావు. ఇదంతా ఖచ్చితంగా మామితో చెప్తే ఏం జరుగుతుందో తెలుసా అనగానే ముగ్గురు అలానే చూస్తూ ఉంటారు. పార్వతిని పిలిపించి రఘురామ్ ఇక ఏం జరిగింది పార్వతి అని అడగటం, పార్వతి జరిగిందంతా కూడా చెప్పటం, చారుని రఘురామ్ పిలవడం, ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అని అనడంతో, నాకు స్థానం లేదా, నేను ఇంతకుముందు చారుని కాదు, మీరు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి అని ఈ విధంగా చారు అనడంతో వెంటనే ఇప్పుడు నేను చారు శ్రీనివాస్ని అని చెప్పి మెడలో తాళి చూపించడం, సీను ఇక తన మెడలో ఉన్న తాళిని తెంచి ఆద్య మెడలో కట్టడం అంతా కూడా ఊహించుకోగానే, చూశారు కదా, మీరు ఇప్పుడు ఊహించుకున్నదే ఖచ్చితంగా జరుగుతుంది. మామయ్యకు ఈ విషయం తెలిస్తే అనగానే ఆద్యను బ్రతిమలాడుతూ ఉంటారు. ఆద్య కూడా సరే అని చెప్పేసి చారు కుట్రని రఘురామ్ ముందు బయట పెట్టదు, అలానే సైలెంట్గా ఉండిపోతుంది. ఇకపోతే నిజంగా ఆద్య సీను ఇద్దరు కూడా రఘురామ్ ముందు చారు, పద్మ, పార్వతి కుట్రను బయట పెట్టకపోతే మరిక వీళ్ళ కుట్ర గురించి ఎలా తెలుస్తుంది? అదే టైంలో మరి కిషోరు ఆద్య తండ్రి మరి డిశ్చార్జ్ అయ్యి నేరుగా ఇంటికి వచ్చి రఘురామ్తో జరిగిన విషయాల గురించి చెప్పబోతున్నాడా? నగల పేరుతో పద్మని మోసం చేసి చారుకి సీనుకి పెళ్లి జరగడానికి ప్రయత్నించారని ఆ విషయం నాకు తెలిసి నేను నేరుగా నిలదీస్తే ఇక నన్ను కారుతో గుద్దించి చంపాలని చూశారన్న విషయాన్ని మరిక చారు తండ్రి చలపతి బయట పెడితే చారు పరిస్థితి ఏం కావునుంది?